హాయ్ హలో వణకం సలాం నమస్తే ఆదాబ్ వెల్కమ్ బ్యాక్ టు షైనాస్ కుకింగ్స్ అండి. బాగా తినాలి బాగున్నది. అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను షైనాస్ కుకింగ్లో టమాటా పచ్చడి చేస్తున్నా. నేనైతే 3 కిలోలు టమాటాలు తీసుకున్నా, శుభ్రం కడిగి పెట్టాను, తూడ్చేస్తున్నా. ఇప్పుడు తూడ్చి టమాటా పచ్చడి ఎలా పెట్టాలో నేను చూపిస్తాను. తూడ్చిన తర్వాత ముక్కలు కోసేసుకుందాం. 3 కిలోలకి 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ కారం. అయితే ఈరోజు మనం ముక్కలు కోసి ఎండబెట్టుకుందాం. రేపు దీని ప్రాసెస్ మొత్తం చూద్దాం. మేమైతే ఇంకా మా అమ్మ వాళ్ళు మేము చిన్నగా ఉన్నప్పుడు పాతకాలంలో వేసే పచ్చడి వేస్తున్నా, అంటే ముక్కలు ఎండబెట్టి వేస్తున్నా అనమాట. చూద్దాం, ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి టమాటాలన్నీ ఇలా తూడ్చేసుకొని శుభ్రంగా ఇలా తొడాలు మొత్తం మనం ఇలా కోసి ఇలా పెట్టుకోవాలి. ఈ తొడాలు అయితే ఉండొద్దు, శుభ్రంగా తూడ్చుకోవాలి. ఇదిగోండి 3 కేజీలు టమాటాలు. ఇలా ఇది మా అమ్మ వాళ్ళు అప్పుడు వేసేవాళ్ళు, మేము చిన్నగా ఉన్నప్పుడు. అలా పచ్చడి చేస్తున్నాను నేను. మొత్తం అయితే గ్రైండ్ చేయను. ముక్కలు మొత్తం ఆరిపోయిన తర్వాత చింతపండు, ఉప్పు గ్రైండ్ చేస్తాను, అందులో వేసి మసాలాలన్నీ ఈ ముక్కలు అలాగే కలిపేస్తా. రేపు చూపిస్తాను మిగతా ప్రాసెస్. ఇదిగోండి ఇప్పుడు టమాటాలన్నీ ఇందులో వేసుకున్నాము, ముక్కలు కోసిన. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని ఇలాగే పడిపోయినాయి, ఇది కూడా కట్ చేద్దాం. మనం 1/2 కేజీ ఉప్పు, 1/2 కేజీ ఉప్పు ముక్కలలో వేసేద్దాం. వేసిన తర్వాత బాగా కలుపుకొని ముక్కలన్నీ తీసేసి వేరే వేసుకొని మనం ముక్కలన్నీ వేరే దాంట్లో వేసుకొని ఈ ఉప్పు నీళ్ళు ఇంకొక డబ్బాలో వేసి చింతపండు 1/2 కేజీ వేసి నానబెడదాం. ఫస్ట్ అయితే టమాటా రసం మొత్తం మనం ఇలా పిండుకోవాలి. మర్చిపోయి ఇదిగోండి 1/2 కేజీ మొత్తం. ఇవి ఏమన్నా ఉంటే తీసేసి ఫ్రెష్ చేసుకొని ఇదిగోండి ఇలా ఈ డబ్బాలు వేస్తున్నా. ఈ డబ్బాలు వేసేసి మొత్తం అట్లా వేసేసి మనం పిండుకున్న టమాటా రసం, ఉప్పు, ఇది నైట్ అంతా ఇంతే ఉండాలి. ఈ టమాటాలు ఈరోజు మొత్తం ఎండిపోవాలి. రేపు పచ్చడి ప్రాసెస్ చూపిస్తా. ఇలా 1 కేజీ చింతపండు, టమాటా రసం, చింతపండులో విత్తనాలు ఇవి పీసులు ఉంటే తీసేసి ముందుగా మనం టమాటా రసం పిండుకున్నాం కదా, రసంలో 1/2 కేజీ ఉప్పు వేసి 1/2 కేజీ చింతపండు వేసి ఇప్పుడు ఈరోజు మొత్తం నానబెట్టాలి. ఇలా శుభ్రంగా తీసుకోవాలి, ఇవి ఏం లేకుండా. ఇది నైట్ అంతా నానబెట్టి టమాటాలు ఈరోజంతా ఎండిపోయిన తర్వాత రేపు పచ్చడి మనం ప్రాసెస్ చూద్దాం.
ఇట్లా ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకొని మేమైతే ఎండలో పెట్టేసుకున్నాము. ఈ విధంగా మీరు ఏదైనా ఇది 4-5 o'clock వరకు మనం ఈవినింగ్ వరకు పెట్టేసుకుంటే బాగా ఎండిపోతాయండి. మళ్ళీ రేపు మనం ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు అనమాట. రోజంతా ఉప్పులో వేసి బాగా రసం పిండి తీసి వేరేగా డబ్బాలో వేసుకున్నాను కదా, ఒక రోజంతా ఎండబెట్టాను. ఈ ముక్కలన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు మనం చింతపండు మసాలా అంతా గ్రైండ్ చేసుకుందాం. చూపిస్తాయి ఈ ప్రాసెస్. నిన్నంతా ఎండిపోయినాయి టమాటాలన్నీ. కొంచెం నూనె కలిపి పెట్టుకుందాం. ఈ ముక్కలు పక్కన పెట్టుకొని ఈ చింతపండు నిన్న గుజ్జులో నానేసాం కదా, ఉప్పు చింతపండు టమాటాల గుజ్జు నానబెట్టాం కదా, ఇది గ్రైండ్ చేసుకుందాం. ఇగో ఈ ఎల్లిపాయలు కూడా వేసేద్దాం. ఇంకా మెంతులు, ఆవాల పిండి, జీలకర్ర పిండి వేసి ఇది మనం గ్రైండ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసి టమాటాలో కలుపుకుందాం. నేనైతే కొంచెం ఆయిల్ వేసి ముక్కలు కలిపి పెడతా ఫస్ట్, ఎందుకంటే గట్టిగా ఉంటాయి ముక్కలు అయితే. ఇట్లా పెట్టుకుంటే ముక్కలు అయితే ఇలా ఆయిల్ వేసి కలిపి పెట్టుకుంటే ఫస్ట్ మనం అవి చింతపండు మసాలాలు గ్రైండ్ చేసేసరికి ఈ ముక్కలు ఇట్లా కలుపుకుంటే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఆయిల్లో బాగుంటాయి ముక్కలు. ఇవి పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. చింతపండు, ఉప్పు, టమాటా గుజ్జు ఇది నిన్న మనం నానబెట్టి పెట్టుకున్న గుజ్జు అనమాట. 2 సార్లు వేసుకుందాం. ఇప్పుడు ఈ గుజ్జులో ఆవాల పిండి 2 tablespoons 2 tablespoons. ఇది కూడా వేయాలి, తర్వాత వేస్తా. మెంతి పిండి 2 teaspoons. జీలకర్ర పౌడర్ ఇది కూడా 2 teaspoons. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకొద్దాం. 2 వాయిల్కి అవుతుంది, గ్రైండ్ చేసుకొద్దాం. ఎల్లిపాయలు ఒక ట్రిప్ వేసాను, అయిపోయింది. ఇది 2వ ట్రిప్. ఇప్పుడు ఉన్న ఆవాల పిండి కూడా వేసేస్తున్నా. నేను ఇంట్లో 3 కేజీలు టమాటాలు పెట్టాను కాబట్టి ఎక్కువ వేయలేదు కాబట్టి నేను గ్రైండ్ చేసుకుంటున్నా. లేకపోతే ఇంకా గ్రైండర్లో వేసుకోవడమే. కొంచెమే కాబట్టి ఇలా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇట్లా కూడా అయిపోయిందండి. కొంచెం పట్టేస్తే ఇంకా మనం కారం కలుపుకుందాం. ఈ రసం ఉప్పు అయిపోయింది. కొంచెం అచ్చకచ్చి పట్టాను, గ్రైండ్ చేశాను. టమాటా ముక్కలు మొత్తం కలిపేస్తున్నా. చింతపండు మసాలా, టమాటాలు అన్నీ. ఇప్పుడు కారం వేస్తున్నా. అర కేజీ కారం వేస్తున్నా. ఈ గ్లాస్ అయితే పక్కా పావుసేరు. ఒక గ్లాస్ వేసిన, ఇంకో గ్లాస్ కారం. అర కేజీ కారం పడుతుంది పక్కా. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసుకుందాం.
నేను టమాటా పచ్చడి మొత్తం అయితే తాలింపు వేయట్లేదు, అన్ని మసాలాలు మొత్తం కలిపేసిన, అచ్చకచ్చ టమాటాలు గ్రైండ్ చేసుకున్నా. ఇదిగోండి కొద్దిగా అయితే ఆయిల్ ఇలా కలిపేస్తా. ఫస్ట్ టమాటా ముక్కలకు కూడా కలిపాను, ముక్కలు గట్టిగా ఉండటానికి ఇలా కలిపేసి ఇలా పెడతా. అవసరం ఉన్నప్పుడు తాలింపు వేసుకుంటాం మేము. మొత్తం వేస్తే ఇంకా గుజ్జు గుజ్జు మొత్తం మగ్గిపోతాయి కాబట్టి అవసరం ఉన్నప్పుడు తాలింపు వేసుకుంటాం. అంతే అండి, టమాటా పచ్చడి రెడీ. ఇంకా డబ్బాలు ఎత్తి పెట్టుకోవడమే. ఇలా ఇలా ఈ టమాటా పచ్చడి రెడీ. సగం ముక్కలు గ్రైండ్ చేశాను, సగం అయితే అలాగే ఉంచా. తింటుంటే మగ్గిన తర్వాత తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అవసరం ఉన్నప్పుడు తాలింపు వేసుకుంటాం మేము.